శ్రీమన్నారాయణ. నేను మీ రామలక్ష్మి రామానుజదాసి. మా వ్యూయర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అన్ని వ్యూస్ చూసి వీడియోస్ అన్నీ చూసి అన్నిటికీ కూడా చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ ధనుర్మాసంలో బొమ్మలతో వీడియో ఎందుకు చేస్తున్నామంటే నాకు చాలామంది చెప్పారు, మా రిలేటివ్స్ వాళ్ళు. బొమ్మలు పెట్టి ఒకసారి వీడియోలో చూసి ఆ తర్వాత తాత్పర్యం చదువుకుంటే పాసురం తాత్పర్యం చాలా బాగా అర్థమవుతుంది, గుర్తుండిపోతుంది అని చెప్తున్నారు. అంటే మనం ఏదైనా రియల్గా చదువుకునే దానికన్నా ఒక విజువల్గా చూసామనుకోండి, అది మైండ్లో బాగా ప్రింట్ అయ్యి బాగా గుర్తుంటుంది. అలా మీ బొమ్మలతో మీరు చూసి మేము అప్పుడు తాత్పర్యం చదువుకుంటే చాలా బాగా గుర్తుంటుంది అని చెప్పారు. అది వాళ్ళకి ఉపయోగం, చూసిన వ్యూయర్స్కి. నాకేంటంటే నేను అలా బొమ్మలతో పెట్టాలంటే రోజంతా కూడా ఈరోజు ఈ పాసురం స్వామిని ఇలా పాలకడల్లో సైన్ పెట్టాలి, అలా ఆ భావం అంతా రోజు మననం చేసుకుంటాను కదా. ఆ మననం చేసుకోవడం వల్ల నేను కూడా పాసురం భావాన్ని రోజంతా స్మరించుకున్నట్టు అవుతుంది. అంటే చేసినందుకు నాకు ఉపయోగం, చూస్తున్న మీకు ఉపయోగం. అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. అంటే ఈ ధనుర్మాసంలోనే పాసురాలు చెప్తారు మనకి. శ్రవణం మననం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి గోపికల్ని లేపడం స్టార్ట్ చేశారు. అంటే రోజుకు ఒక గోపిక చొప్పున 10 మంది గోపికలు లేపుతారు. ఈ 10 మంది గోపికల ద్వారా మనకు అదే చెప్తారనమాట. శ్రవణం యొక్క ఇంపార్టెంట్, దాన్ని మననం చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. శ్రవణం అంటే వినటం, మననం చేసుకోవడం అంటే రోజంతా తలుచుకోవడం. భక్తి మార్గంలో ఇవి రెండు కూడా ప్రధానమైన విషయాలు. అలా మీకు నాకు కూడా ఇలా బొమ్మలతో తిరుపతి పాసురం ఒక వైభవం పెట్టడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలామంది చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.